Golden time start now. Happy Bharat, happy world, rich Bharat, rich world. Welcome, grand welcome. నేను మీ మనీ పవర్ బాబా పండగ యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఏమిటి. మొదటిసారిగా మా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తప్పకుండా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అయితే చాలామంది మన హిందూ సోదరులకి మళ్ళీ శివభక్తులందరికీ షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎందుకు చెప్పబోతున్నా అంటే, నేను న్యూమరాలజీ సబ్జెక్టు నేర్చుకునే 15-20 సంవత్సరాల్లో ఇట్లాంటి వీడియో అయితే ఎప్పుడు చేయలేను. ఇది ఫస్ట్ టైం. ఇది మీరు ఇష్టపడితే, మీరు ఎంకరేజ్మెంట్ చేస్తే ఇట్లాంటి వీడియోలు ఇంకా ఎక్కువ చేస్తా. మన భారతీయ సంస్కృతిలో ఉన్న పదాలకి ఏమేమి ఎనర్జీ ఉంది, ఏ విధంగా రాసుకుంటే మనము ఇప్పుడు చాలామంది నన్ను ఏమంటారంటే, నంబర్ల గురించి చెప్తా కానీ మంత్రాల గురించి ఏం చెప్పరు గురువుగారు, మీరు చెప్తే ఏమవుతుందని చాలాసార్లు మెసేజ్ పెట్టారు. కానీ నాకు ఇప్పుడు చెప్పాలన్న ఆలోచన వచ్చింది. సో ఖచ్చితంగా ఈ పదాన్ని ఎవరైతే శివభక్తులు కావచ్చు, హిందూయిజంలో ఉన్న శివుణ్ణి, ఆ మహాదేవుణ్ణి ఆరాధించే వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన మంత్రం మీకు తీసుకొచ్చాను. ఇది మీరు రాసుకుంటారా, లేకపోతే అంటారా, లేకపోతే ఎల్లో కలర్ పేపర్ ఇట్లా తీసుకొచ్చేసి ఎల్లో కలర్ పేపర్ మీద మీరు ఇలా రాసుకుంటారా గ్రీనింగ్ తోటి, అది మీ ఇష్టం. ఇది నేను చూపించబోతున్నాను. ఖచ్చితంగా ఇది చాలా అద్భుతంగా అండి, అద్భుతం. సో ఎవరైతే మీ జీవితంలో శివయ్యే మొత్తం అన్ని దారులు మూసుకుపోయాయి, ప్రభాస్ గారు అంటారు కదా బతుకన్న, అన్ని దారులు మూసుకుపోయాయి, ఇక మీరే దిక్కయ్యా శివయ్య. మరి శివుణ్ణి మహాదేవుడు అంటారు, ఆది యోగి అంటారు. ఆయనకు మించిన దేవుడు లేడిక. సో ఆయన ఇవ్వాలనుకుంటే ఏవైనా ఇచ్చేస్తాడు. బోలా శంకరుడు. శివ అంటే భవ, శివాజ్ఞ లేని చీమైన కుట్టదు. సో నాకు తెలిసి 97 నుంచి నేను ఇట్లా పెడుతున్నాను. 1997 నుంచి. సో 1990 అంటే ఇప్పుడు 2027కి వచ్చేస్తే దాదాపుగా మీరు ఆలోచించండి, ఒక 30 సంవత్సరాల నుంచి అనుకోండి ఇక. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, మీ జీవితంలో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా, కామెంట్ చేసినా ఓం నమ శివాయ అనండి. అసలు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం ఎంత అద్భుతమైందంటే గురువులు బాగా చెప్తుంటారు. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం చాలా గొప్ప మంత్రం. అది గురువుల ద్వారా దీక్ష తీసుకోండి. సో మొత్తం మీదైతే నేను న్యూమరాలజికల్ ప్రకారంగా ఓం నమ శివాయ రాయండి. రామకోటిలాగా శివకోటి అనేది ఓం నమ శివాయ రాయండి. అద్భుతాలు రోజు 46 సార్లు రాయండి, 46 రోజులు రాయండి. 10 కోర్సులు చేయండి అట్లా ఎల్లో కలర్ పేపర్ మీద. శివభక్తులందరూ చేయండి, అద్భుతాలు జరుగుతాయి మీకు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. సో ఎందుకు రాయాలంటుందంటే ఈ స్పెల్లింగ్ చూడండి. ఓం నమ శివాయ, ఓఎం NAMAHSHIVAYA, ఓం నమ శివాయ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. అబ్బా, ప్రపంచాన్ని ఆకర్షించే నెంబర్ 14. మీ ముందు లెక్క పెట్టా, 14 నెంబరు మామూలుగా ఉండదు. తర్వాత ఈ ఓం నమ శివాయ అనే పదంలో 45 నెంబర్ వచ్చిందండి. 9 నెంబర్, 45 నెంబర్, 60 నెంబర్ సంపదను, సమృద్ధిని. 46 నెంబర్ అండి నాకు ఇష్టమైన నెంబర్ వచ్చింది, 46. ఓం నమ శివాయలో కూడా 46 నెంబర్ ఉంటుందని ఈరోజు నేను క్యాలిక్యులేషన్ చేసిన అది కనిపించింది, మీకు చెప్పాలనిపించింది. ఎందుకంటే ఓం నమ శివాయ అంటే కూడా 46 నెంబరే. ఇక నుంచి ఓం నమ శివాయ అని అంతే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఇక తిరుగులేదు మీకు అంతే. అంటే ఇన్ని రోజులు నేను శివభక్తి చేశాను, శివమహాపురాణం దాదాపుగా 7-8 సార్లు చదివాను. నేను 97 నుంచి నేను శివమహాపురాణం వింటూనే ఉన్నాను, చదివాను. కానీ ఈరోజు నాకు కనిపించింది ఒక అద్భుతమైన రోజు ఇది నాకు ఎందుకంటే ఈ నంబరు నాకు కనిపించింది. ఎందుకంటే చరిత్ర సృష్టించేది కాబట్టి ఓం నమ శివాయకి మించిన మంత్రం లేదు ఇక. సో అందుకోసమే ఈ వైబ్రేషన్ కూడా ఎంత వచ్చిందంటే 1314 అంటే మొత్తం కొడితే మళ్ళీ 9 వచ్చింది. ఈ ప్రపంచం అంతా కూడా 9 నెంబర్తో మిళితమైపోయింది. 9 నెలలు ఉంటాం మనం అమ్మ కడుపులో. అదేవిధంగా 27 నక్షత్రాలు, 108 పాదాలు. సో కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం మొత్తం కూడితే కూడా 9 నెంబర్ వస్తుంది. సో 9 నెంబరే టాప్, అంటే నువ్వు టాప్ పొజిషన్కి వెళ్ళేది. 9 నెంబర్ రక్షించేది. 9 నెంబర్ శ్రీకృష్ణ నెంబర్ అంటారు. సో మొత్తం మహాభారత సంగ్రామ యుద్ధం 18 రోజులు జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మొత్తం మీద అయితే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎందుకు రాయాలంటే ఓం నమ శివాయ అంటే ఎందుకు రాయాలంటే, మీ జీవితంలో అప్పులు ఉన్నాయా పోతాయి. ఎందుకంటే 46 నెంబరు కుబేరుని చేస్తుంది.
నా 60 నంబర్ చూడండి, లగ్జరీలు ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ఇవన్నీ ఇంకేం కావాలండి మీకు? ఇంకేం కావాలి? అసలు చరిత్ర సృష్టించిన బోల్డ్ ఎంత డబ్బు వస్తుంది 46 నంబర్ వల్ల. నాకు జరిగిందిగా చూడండి, నా ఫోన్కి ఉంటుంది 46 నంబరు, ఇగో నా మైక్లకు ఉంటుంది 46 నంబర్, మా మా ఇంట్లో ఇక్కడ ఏసీలకు ఉంటుంది, సీసీ కెమెరాలకు ఉంటుంది మా ఆఫీస్లో. సో 46 నంబర్లో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీ అప్పులు పోతాయి, అప్పుల బాధ, డబ్బులకు ఇబ్బంది, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, అన్ని రకాలుగా సర్వ శుభాలు కలిగిస్తాయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇంకంతే, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సో అందుకోసం ఓం నమ శివాయ ఖచ్చితంగా అనండి, వినండి, కనండి, రాయండి, 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 రాయండి. కింద కూడా కామెంట్ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ రోజు 46 సార్లు కామెంట్ రూపంలో తెలియజేయండి. 46 సార్లు ఇంకేముందట. అసలు వైబ్రేషన్ 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 సెలబ్రేషన్. ఎందుకంటే 1000 దాటింది ఇక్కడ. ఇప్పుడు మనం మనీ గురించి చేసుకున్నాం, సెక్స్ గురించి చేసుకున్నాం, టైం గురించి తెలుసుకున్నాం. దాంట్లో ఒక సెక్స్కే ఒక 1000 దాటింది. కానీ ఓం నమ శివాయ అనేది 1314 అంటే 9 నంబర్. సో అందుకోసమే ఈ అద్భుతమైన పదాన్ని ఎంత ఎక్కువగా మీరు ప్రచారం చేస్తారో, ఎంత ఎక్కువ ఫార్వర్డ్ చేస్తారో మీకు ఫలితాలు ఖచ్చితంగా ఆ శివయ్య, ఆ మహాదేవుడు. ఈరోజు నేను ఈ స్థితిగా ఉన్నానంటే రోజు ఉదయం సాయంత్రం ఆ శివునికి అభిషేకం చేయడం కానీ, అగ్నిహోత్రం చేయడం కానీ, నా జీవితంలో సింహాపురం చదువుకోవడం కానీ. ఇప్పుడు నేను ఎన్నిసార్లు కింద పడిపోయినా కానీ ఇదిగో టైం కూడా 109 అంటే 1:09 నిమిషాలు అవుతుంది టైం కూడా. ఎంత అలారం కూడా మోగింది 109 అంటే 1 గంటల 9 నిమిషాలు. చూసారా? సో అద్భుతాలు జరిగిపోతాయి మీ జీవితంలో. శివయ్యే ఆయన బ్లెస్సింగ్ వల్లనే ఈ వీడియో చేశాను, కానీ లేకపోతే నేను ఎందుకు చేస్తాను ఈ వీడియో? సో ఈ వీడియో నీ దగ్గరికి వచ్చిందంటే ఖచ్చితంగా శివుని ఆజ్ఞ ద్వారానే వచ్చింది. దీన్ని ఎంత లైక్ చేస్తారో, ఎంత అద్భుతంగా పాజిటివ్ కామెంట్ చేస్తారో, ఎంత ఫార్వర్డ్ చేస్తారో అది శివయ్య చేతుల్లో ఉంటుంది. నా చేతిలో ఎక్కడ ఉంటుంది? మీ ఇష్టం అది. శివయ్య అనుగ్రహం నా పైన ఉంది, ఆ మహాదేవుని, ఆ ఆదిదేవుని యొక్క అనుగ్రహం నా దగ్గర ఉంది. అందుకోసం ఈ ఆధ్యాత్మికంలోకి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. థ్యాంక్ యూ.